రోజున వాళ్ళందరూ అదృష్టం చూడండి. ఆ రోజు కంకణాలు కట్టుకున్నది కూడా ఇదే రోజు, ఇదే ముహూర్తం, ఇదే తిథి. ఈ రోజును కూడా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ చరిత్ర మనం ఇదే రోజున చక్కగా చెప్పుకుంటున్నామంటే మీకు మాకు అందరికీ ఒక అమ్మవారి సంకల్పం ఉన్నదని కదా, అనుగ్రహం ఉన్నదని కదా. ఇంతటి అదృష్టవంతులు చూడండి, ఎంతమంది తల్లులు, ఎంతమంది అన్నయ్య గారు మీరంతా వచ్చారో. శ్రద్ధగా వినండి ఈ రోజున, ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ మనకి ఎక్కడ తెలుసుకునే విశేషాలు కావు. అమ్మవారు అంటే ఏమిటి, మన ధర్మాలు అంటే ఏమిటి మనం తెలుసుకుని మన పిల్లలకి చెప్పి ఆ వైశ్య ధర్మాన్ని, అమ్మవారి చరిత్రని మనం మన వంశానికి, తదుపరి వంశానికి, తరానికి అందించాలి. అదే మన యొక్క ప్రధానమైన మాతతో బంధువులు అంటున్నారు, అమ్మ 100 అగ్నిగుండాలను నిర్మాణం చేయాలి అమ్మా. ఎన్ని అగ్నిగుండాలు అన్నారు. వెంటనే అమ్మవారు అంటుంది, ఓ బంధువులారా మొత్తం 103 అగ్నిగుండాలను నిర్మాణం చేయాలి అన్నది అమ్మవారు. ఒక్కొక్క అగ్నిగుండం 18 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు, 18 అడుగులు లోతు. అలాంటి అగ్నిగుండం ఒక్కొక్కటి. అలాంటి అగ్నిగుండాల మొత్తం 103. అగ్నిగుండానికి మధ్యలో దూరం 18 అడుగులు ఉండాలి. అర్ధచంద్రాకారావృతిలో 5 ఆవృతాలుగా నేను చిత్ర ప్రదేశంలో ఈ వాసవి 103 అగ్నిగుండాలు దేనికమ్మా? ఒకే ఒక పెద్ద అగ్నిగుండం నిర్మాణం చేసుకుని అందులో అగ్నిని రగుల్చుకుని ఒక దంపతుల తర్వాత ఇంకొకళ్ళు, వారి తర్వాత ఇంకొకళ్ళు, అలా 102 గోత్రీకులు అగ్ని ప్రవేశం చేయకూడదా అన్నారు. అప్పుడు ఆ వాసవి మాత అంటుంది, బంధువులారా ఒకే అగ్నిలో ప్రవేశం చేయడం అనేది క్రిమికీటకాదుల మరణంతో సమానం. ఎప్పటికీ కూడా అలా చేయరాదు. ఎవరి గోత్రం వారిది, ఎవరి శీలం వారిది. కైలాసం వారు, వైకుంఠం వారు ఆయా లోకాలకు వెళ్ళాలంటే ఆయా దంపతులకు ప్రత్యేకంగా ఒక్కొక్క అగ్నిగుండం ఉండాలి అన్నది అమ్మవారు. అప్పుడు ఆ బంధువులు అన్నారు, సరేనమ్మా నువ్వు చెప్పినట్టుగా 103 గుండాలి నిర్మాణం చేద్దాం. కానీ మనం ఆత్మార్పణ చేయాలని కదా ఇన్ని రోజులు బట్టి అనుకున్నాం. మన ఆత్మార్పణ చేయాలంటే అగ్నిలోనే ప్రవేశించాలా? ఏ అగ్నిలో కాకపోతే జల ప్రవేశం, భూమి ప్రవేశం, తేజో ప్రవేశం, ఇలా మిగతా చతుర్భూతాలలో కూడా మన ప్రాయోపవేశం చేయొచ్చు కదా. అగ్ని ప్రవేశమే దేనికమ్మా అని బంధువులు అన్నారు. ఇలా అంటున్నారు, భీముడు తన శరీరాన్ని వాయువులో లీనం చేసి దేహత్యాగం చేశాడు కదా. సీతామాత తన శరీరాన్ని భూమిలోకి పంపి దేహత్యాగం చేసింది కదా. అలాగే బలరాముడు తన శరీరాన్ని సముద్ర గర్భంలో పంపి దేహత్యాగం చేశాడు కదా. శ్రీరాముడు తన శరీరాన్ని సరయూ నదిలోకి పంపి దేహత్యాగం చేశాడు కదా. మనం కూడా చతుర్భూతాల్లో కాక అగ్నిలోనే ఎందుకమ్మా ప్రాయోపవేశం చేయాలి అని బంధువులు అడిగారు. అప్పుడు అమ్మవారు అంటుంది, బంధువులారా శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా జలం వహనం మృగం చైవ తదా ప్రాయోపవేశమే తనుత్యాగం మహత్పుణ్యం కీర్తికార మోక్షజం అని శాస్త్రం. అనగా వాయువులో కొంత భాగం అగ్ని ఉన్న కారణంగా వాయువుకు జీర్ణశక్తి కలిగి ఉంది. నీటిలో కొంత భాగం అగ్ని ఉన్న కారణంగా నీటికి, జలానికి జీర్ణింపజేసే శక్తి ఉన్నది. భూమిలో కొంత భాగం అగ్ని ఉన్న కారణంగా భూమికి జీర్ణశక్తి కలిగి ఉన్నది. ఈ ప్రధానమైన అగ్నిలోనే మనం ప్రాయోపవేశం చేయాలి అంటూ ఎక్కడ నిర్మాణం చేయాలమ్మా ఈ అగ్నిగుండాలని అడిగారు బంధువులు. అప్పుడు ఈ అగ్నిగుండాలు మనకి పెనుగొండకు పక్కన ఉన్న గోదావరి నది వంపు, ముక్కామల అనే క్షేత్రంలో గోదావరి నది వంపు తిరిగే ప్రదేశంలో ఈ 103 అగ్నిగుండాలు 5 ఆవృతాలుగా నిర్మాణం చేయాలి అన్నది అమ్మవారు. వెంటనే బంధువులు అంటున్నారు, సరేనమ్మా ఇదేమిటి మనం అగ్ని ప్రవేశం చేయాలనుకుంటే ఉత్తర భాగంలోనే ఎందుకు? ఆ ముక్కామల కొంచెం ముందుకు పోతే రాజమండ్రి వచ్చేస్తుంది. మనం అగ్ని ప్రవేశం చేయాలంటే ఈ ఉత్తర భాగంలో కాకుండా ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, ఈశాన్యంలో కానీ, పెనుగొండ ఆ పక్క కానీ, ఈ పక్క కానీ అగ్నిగుండ ప్రవేశం చేయవచ్చు కదా. రాజుకు దగ్గరగా అగ్నిగుండ ప్రవేశం చేస్తే ఆ రాజుకు కానీ ముందే తెలిస్తే అగ్నిగుండాలకు ఆటంకం కలుగుతుంది కదా. ఇప్పుడు ఏమిటమ్మా కర్తవ్యం అని అడిగారు. అప్పుడు ఆ వాసవి మాత అంటుంది, ఓ బంధువులారా ఇప్పుడు మనం 714 గోత్ర రహస్య సమావేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా రాజుకు చేరేట్లుగా ఒక ప్రకటన చేద్దాం. ఈ మాఘశుద్ధ విధి నాడు 102 దంపతులకి షష్ఠిపూర్తి మహోత్సవ కార్యక్రమాలు, అందులో ఒక వివాహం విష్ణువర్ధన్ రాజుకి అని ప్రకటించండి. షష్ఠిపూర్తి మహోత్సవ వివాహాలకు ఆ రాజుకు కూడా ఒక అగ్నిగుండమని చెప్పండి, అంటే వివాహానికి అని చెప్పగానే ఆ రాజుకి ఈ వార్త గూఢచారుల ద్వారా తెలిసింది. ఓహో నా పెళ్లితో పాటు ఇంకా కొన్ని పెళ్లిళ్ళ, ఆహా ఓ
అంటూ పక్కపక్కన వికవికలుగా ఆనందపడ్డాడు. ఇలాంటి సమయంలో 103 అగ్నిగుండాలు